తెలుగు కథ వింటారా ఛానల్ కి స్వాగతం. నిన్న కాదు మొన్న కాదు ఎన్నో వందల సంవత్సరాల క్రిందటి సంగతి. ఒక ఊళ్ళో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను బాగా చదువుకున్నవాడు, అన్ని శాస్త్రాల్లోనూ ఆరితేరినవాడు. అతనికి భార్య బిడ్డలు లేరు. అయినా ఒక్క పొట్ట నింపుకోవడానికే బ్రాహ్మణుడు చాలా కష్టపడేవాడు. పోనీ తెలివితేటలకేమన్నా తక్కువ అంటే అది లేదు. అతన్ని మించిన పాండిత్యం గలవాళ్ళు ఆ చుట్టుపక్కల ఎక్కడా లేరు. అయినా పాపం అదేమి దురదృష్టమో అతనికి ఎక్కడా నౌకరీ దొరకలేదు. ఇప్పటిలాగా ఆ రోజుల్లో రాసుకునేందుకు కాగితాలు కలాలు ఉండేవి కావు. తాటాకుల మీద గంటంతో రాసుకునేవారు. మన బ్రాహ్మణుడికి ఏమీ తోచేది కాదు. ఒకరోజు 2 రోజులైతే ఎలాగో కాలం వెళ్ళబుచ్చవచ్చు గాని నెలలు సంవత్సరాలు ఊరికే ఏమీ పని లేకుండా కూర్చోడానికి వీలవుతుందా? అందుచేత బ్రాహ్మణుడు ఇన్ని తాటి ఆకులు ముందు వేసుకుని తన ఇంటి వీధి అరుగు మీద కూర్చుని తన మనసునకు ఏది తోస్తే అదల్లా రాయడం మొదలెట్టాడు. తన కళ్ళకు ఏది కనపడ్డా, చెవులకు ఏది వినపడ్డా అన్ని వెంటనే రాసేవాడు. వీధిలో కుక్క మొరిగితే రాసేవాడు, పొలంలో నక్క కూస్తే రాసేవాడు. ఒకటేమిటి, చెట్ల ఆకులు గలగలమని గాలికి చప్పుడు చేసినా కూడా ఆ సంగతి బ్రాహ్మణుడు రాసేవాడు. ఈ విధంగా ఒక రాత్రి అని లేదు, పగలని లేదు, పొద్దస్తమాను రాస్తూనే ఉండేవాడు. ఏమి రాస్తున్నాడో ఎందుకు రాస్తున్నాడో అతనికే తెలియదు. కానీ ఒక నిమిషం వృధా పోకుండా 1000 కళ్ళతో కనిపెడుతూ 1000 చెవులతో వింటూ రాస్తుండేవాడు. అలా రాయిగా రాయిగా తాటాకులు కట్టలు కట్టలుగా పెరిగిపోతున్నాయి. ఇల్లంతా తాటాకు దస్త్రాలతో నిండిపోతోంది. అయినా బ్రాహ్మణుడు రాయడం మానలేదు. ఇలా ఉంటుండగా ఒక రోజు రాత్రి ఆ ఊరు రాజుగారింట్లో దొంగలు పడి జవహారి అంతా ఎత్తుకుపోయారు. రాజుగారి భటులు ఎంత వెంబడించినా చిక్కకుండా దొంగలు పారిపోయారు. దొంగల్ని పట్టుకోలేకపోయామని రాజుగారి ఉద్యోగస్తులంతా చాలా విచారించారు. ఇంతలో వాళ్లలో ఒకరికి ఒక ఆలోచన తట్టింది. రాత్రింబగళ్ళు ఏది జరిగినా ఆఖరికి చీమ చిటుక్కుమన్నా కూడా రాసే మన దస్త్రాల బ్రాహ్మణుడి దగ్గరికెళ్లి అడిగితే ఏమైనా ఆచూకీ దొరుకుతుందేమోనని. ఈ ఆలోచనతో రాజుగారి భటులు మన బ్రాహ్మణుడి దగ్గరికి వచ్చి అడిగారు. వెంటనే బ్రాహ్మణుడు తను ఆ రోజున రాసిన తాటి ఆకుల దస్త్రం విప్పి వెతికాడు. వెతగ్గా ఒక చోట ఈ వాక్యం ఉంది. రాత్రి 2 జాములకు మా ఇంటికి పడమరగా ఉన్న నూతిలో గుబేల్మన్నది. ఇంకేం కావాలి? బహుశా దొంగలు పారిపోతూ జవహరి అంతా ఆ బావిలో పారేసి ఉంటారు అనుకుని బావిలో వెతకడం మొదలు పెట్టారు. చివరికి ఒక్క పూస పోకుండా పోయిన సొమ్మంతా బావిలో దొరికింది. వెంటనే ఈ సంగతి ఒకరు వెళ్లి రాజుగారికి తెలియజేశారు. ఎట్లా దొరికిందంటే దస్త్రాల బ్రాహ్మణుడి కథంతా చెప్పారు. రాజుగారు ఎంతో ఆశ్చర్యపోయారు. వెంటనే మంత్రిని పిలిచి ఇటువంటి బ్రాహ్మణుడు ఒకడు ఉండడం మన రాజ్యానికే ఎంతో గొప్ప గౌరవం. ఇవాళ నుంచి బ్రాహ్మణుడికి మన కోటగుమ్మం దగ్గర టానాలో ఉద్యోగం ఏర్పాటు చేయించు. అతనికి ఒక డవాలి బంట్రోతు ఇంకా కావలసిన రాజచిహ్నాలు కూడా ఏర్పాటు చేయించు అని ఆర్డర్ వేశారు. మంత్రి ఈ ఏర్పాటు బ్రాహ్మణుడికి తెలియజేశాడు. బ్రాహ్మణుడికి చెప్పలేనంత సంతోషం కలిగింది. ఆ రోజు మొదలు బ్రాహ్మణుడు తన పూరి గుడిసె వదిలి టానాలోనే ఉండసాగాడు. అది వరకు అనుకున్న ప్రకారం ఒక బిళ్ళ బంట్రోతును కూడా ఏర్పరిచారు. పైగా కొంత భూమి కూడా ఇచ్చి ఈ దస్త్రం రాసే పని వంశపారంపర్యంగా వచ్చేటట్టు ఏర్పాటు చేశారు. ఆ రోజు నుంచి బ్రాహ్మణుడిని అంతా గుబేలు దస్త్రం శాస్త్రి అని పిలిచేవాళ్ళు. ఎలా పిలిస్తే నాకేం, నా కడుపులో చల్ల కదలకుండా ఉంది, అంతే చాలు అని తృప్తిపడి బ్రాహ్మణుడు హాయిగా కాలక్షేపం చేస్తున్నాడు. అంతటితో కథ కంచికి వెళ్ళింది. మనం ఇంటికొచ్చాం. ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.